హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి 10 బెస్ట్ యూస్ఫుల్ టిప్స్ చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒకే నిషేతో ప్రారంభించండి. బిర్యానీ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, టిఫిన్స్ లేదా హెల్దీ ఫుడ్ లాంటి ఒకే కేటగిరీతో స్టార్ట్ చేయండి. తక్కువ పెట్టుబడితో ప్రారంభించండి. ఇంటి కిచెన్ నుంచే ప్రారంభించి ఆర్డర్స్ పెరిగిన తర్వాత మాత్రమే పెద్దగా ఇన్వెస్ట్ చేయండి. సిగ్నేచర్ డిష్ ఉండాలి. మీ కిచెన్ కు గుర్తింపు తెచ్చే 1-2 స్పెషల్ ఐటమ్స్ ఉండేలా చూసుకోండి. ఫుడ్ క్వాలిటీ అండ్ హైజీన్ కి ప్రాధాన్యం ఇవ్వండి. శుభ్రత, తాజా పదార్థాలు, మంచి రుచి ఉంటే కస్టమర్స్ మళ్ళీ ఆర్డర్స్ చేస్తారు. అట్రాక్టివ్ ప్యాకేజింగ్ ఉపయోగించండి. లీక్ కాకుండా శుభ్రంగా మీ బ్రాండ్ స్టిక్కర్తో ప్యాక్ చేయండి. ఆన్లైన్ డెలివరీ యాప్స్తో రిజిస్టర్ అవ్వండి. స్విగ్గీ, జొమాటో వంటి ప్లాట్ఫామ్స్తో పాటు వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్స్ తీసుకోండి. మెనూని చిన్నదిగా స్టార్ట్ చేయండి. ఫస్ట్ 10 to 15 మినిట్స్ మాత్రమే ఉంచి బాగా అమ్ముడయ్యేవి తర్వాత పెంచండి. కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. ప్రతి ఆర్డర్ తర్వాత రివ్యూ అడిగి వచ్చిన సూచనల ప్రకారం ఇంప్రూవ్ అవ్వండి. సోషల్ మీడియా మార్కెటింగ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ షార్ట్స్లో ఫుడ్ వీడియోస్, ఆఫర్స్, కస్టమర్ రివ్యూస్ పోస్ట్ చేయండి. డైలీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ట్రాక్ చేయండి. ప్రతిరోజు వచ్చిన అమ్మకాలు, ఖర్చులు, లాభాలను రాసుకుంటే వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేయొచ్చు. బోనస్ టిప్స్: వీకెండ్ స్పెషల్ కాంబోస్ పెట్టండి. ఫస్ట్ కస్టమర్ కు డిస్కౌంట్ లేదా ఫ్రీ డెసర్ట్ ఇవ్వండి. వేగంగా డెలివరీ చేయడం ద్వారా మంచి రేటింగ్స్ పొందవచ్చు. రిపీట్ కస్టమర్స్ కోసం లాయల్టీ ఆఫర్స్ ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.